So hello guys, welcome back to another video of Hammond Trading University. So ప్రైస్ యాక్షన్ సిరీస్ స్టార్ట్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. సో ది పార్ట్ 2 అనేది ప్రైస్ యాక్షన్ వీడియోలో. సో ఫస్ట్ పార్ట్ లో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కోసం బేసిక్స్ టు అడ్వాన్స్ వరకు నేర్చుకుందాం. ఒకవేళ మీరు మిస్ అయితే ఆ వీడియో లింక్ అనేది బయోలో ఉంటుంది, చెక్ చేయండి ఖచ్చితంగా. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ పార్ట్ ఈస్ ఫస్ట్ మనం సపోర్ట్ దగ్గర ఎంట్రీస్ ఎలా ప్లాన్ చేయాలి అని చెప్పి మనం ఈ రోజు క్లియర్ గా తెలుసుకుందాం. అండ్ ప్లానింగ్ ఎంట్రీస్ అట్ సపోర్ట్ ఈ టాపిక్ నేమ్. అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ సింపుల్. అండ్ మీకు ఒకవేళ సపోర్ట్ ఒక రెసిస్టెన్స్ ఆ బేసిస్ మీకు అర్థమై ఉంటే ఈ వీడియో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ముందు వీడియో ఒకవేళ స్కిప్ చేసి ఉంటే ద లింక్ విల్ బి ఇన్ అవర్ డిస్క్రిప్షన్, ప్లీజ్ చెక్అవుట్. అండ్ ప్లానింగ్ ఎంట్రీస్ అట్ సపోర్ట్ ఈజ్ అవర్ టాపిక్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకసారి చెప్తాను, సపోర్ట్ అంటే సింపుల్ గా అర్థం చాలా మందికి అర్థమై ఉంటుంది. అండ్ ప్రైస్ ఒక పర్టికులర్ సిచ్యువేషన్ నుంచి ఒక పర్టికులర్ జోన్ దగ్గర నుంచి బౌన్స్ అవుతూ మీదకి వెళ్తుంది అంటే దట్ జోన్ విల్ కన్సిడర్డ్ యాజ్ సపోర్ట్, మనం ఇక్కడ ఇప్పుడు చూడొచ్చు కదా. ఇలాగే ప్రైస్ సపోర్ట్ లెవెల్ ఇక్కడ ఎలాంటి ప్లేస్ లో బౌన్స్ అవుతూ ఏదైనా ఒక జోన్ ని రెస్పెక్ట్ చేస్తూ అప్వర్డ్ మొమెంటం ఇస్తుంది అంటే దెన్ దట్ జోన్ విల్ కన్సిడర్డ్ యాజ్ సపోర్ట్ అన్నమాట. ఓకే, అంటే ప్రైస్ ఆ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకొని బౌన్స్ అప్ అవుతుందని అర్థం. ఓకే, ఇప్పుడు ఎంట్రీస్ ఎలా ప్లాన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టాపిక్ ఎట్ ద సపోర్ట్. ఓకే, ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ పాయింట్ ఎట్ ద సపోర్ట్ ఉంది కదా. ఓకే, సపోర్ట్ దగ్గర ఒక ఆ పర్టికులర్ జోన్ దగ్గర ప్రైస్ రెస్పెక్ట్ చేస్తే ఆర్ ఆ ప్రైస్ పర్టికులర్ రెస్పెక్ట్ చేయడం అంటే దాని అర్థం ట్యాప్ చేయడం కానీ, లేదా ఆ దగ్గర జోన్ దగ్గరకు వచ్చి చిన్నపాటి మూమెంటం ని ఓకే ఒక పుల్ బ్యాక్ ఇచ్చి వెంటనే మూమెంటం అందుకోవడం కానీ, ఇలాంటి దగ్గర సపోర్ట్ జోన్ దగ్గర ఎలా జరుగుతుందో నేను చెప్తాను ఖచ్చితంగా. ఒక డ్రా లైన్ గీస్తూ ఉంటాను చూడండి, మళ్ళీ సేమ్ అలాగే. ఓకే, ఇప్పుడు మార్కెట్ అనేది తిరిగే కదా, సైడ్ వేస్ ఆర్ అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, హైయర్ హైస్, లోవర్ లోస్, ఇలా అవుతుంది అనుకుందాం. ఓకే, ఇక్కడ మీరు చూడగానే చెప్పవచ్చు సపోర్ట్ అనేది ఒక ప్రైస్ ఇక్కడ ఉంటుంది. సపోర్ట్ అనేది నో ప్రాబ్లం. అండ్ అనదర్ సపోర్ట్ విల్ బి కన్సిడర్ దిస్ ఆల్సో, ఇది కూడా మంచి సపోర్టే దాని కింద. అండ్ అగైన్ ఇలా మీరు డ్రా చేస్తూ ఉంటే చాలా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇది రెసిస్టెన్స్, ఇది కూడా ఒక రెసిస్టెన్స్. ఇది ఇలా డ్రా చేస్తూ ఉంటే ఓకే, మీకు చెప్పాను హౌ టు డ్రా అనేది, ఎలా మంచిది ఒక ఎఫెక్టివ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలని చెప్పి చాలా నీట్ గా చెప్పాను ప్రీవియస్ వీడియోలో, చెక్ చేయండి. ఓకే, ఫర్ సపోజ్ ఈ రోజుకి ఈ రెసిస్టెన్స్ పక్కన పెడదాం, సపోర్ట్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సపోర్ట్ దగ్గర ఎంట్రీస్ ఎలా తీసుకుందాం అని చెప్పి కాన్సన్ట్రేట్ చేద్దాం ఈ రోజు అంతా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా సపోర్ట్ ఉంది అనుకుందాం. ఓకే, ఇది ఒక మేజర్ సపోర్ట్ అనేది కింద ఉంది, బట్ హై టైం ఫ్రేమ్స్ లో ఒకవేళ జూమ్ చేస్తే ఇక్కడ ఇలా హై టైం ఫ్రేమ్ లో ఒకవేళ బ్లింక్ కొంచెం చూస్తే ఇక్కడ ఇలా జోన్ కనిపిస్తుంటుంది. ఓకే, ఇక్కడ చూస్తూ ఉంటే ప్రతి జోన్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా రియాక్ట్ అవుతుంది. ఓకే, ఆ జోన్ దగ్గర ఈక్వల్ గా రియాక్ట్ అవుతుంది. ఈ జోన్ దగ్గరికి వస్తుంది, మీదకి వెళ్తుంది, వస్తుంది, మీదకి వెళ్తుంది, ఓకే వస్తుంది, మీదకి వెళ్తుంది, వస్తుంది, మీదకి వెళ్తుంది, వస్తుంది, మీదకి అలా బౌన్స్ అవుతుంది అనమాట. సో దిస్ జోన్ ఈస్ క్లియర్లీ కన్సిడర్డ్ యాజ్ సపోర్ట్. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను 3 times కంటే ఎక్కువగా ఆ ప్రైస్ అక్కడ రెస్పెక్ట్ చేస్తే దట్ జోన్ విల్ కన్సిడర్డ్ యాజ్ సపోర్ట్ అని చెప్పి. ఓకే, నో ప్రాబ్లం, ఇలా సపోర్ట్ లాగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ నౌ ఒకవేళ ఇలా ఉంది డ్రా చేస్తారు, ఓకే, కానీ ఎంట్రీ సెల్ తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీ సెల్ తీసుకోవాలి అంటే ఓకే ఇది ఇక్కడ ఉంది అనుకుందాం. ఓకే, ప్రైస్ ఇక్కడ ఉంది. ఓకే, ప్రైస్ ఇక్కడ ఉంది, డ్రా చేసి చూపిస్తా. ఓకే, వేర్ ఇస్ బ్రష్ మ్యాన్, ఓకే ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు ప్రైస్ ఇలా వెళ్తుంది కదా. ఓకే, క్యాండిల్ అనేది ఇలా గ్రీన్ కలర్ క్యాండిల్ ఇలా ఓకే ఇలా క్లోజ్ అవుతుంటుంది, ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ ఇలా ఉంటుంది, నో ప్రాబ్లం. బట్ ఓకే ఇక్కడ వచ్చినప్పుడు సో ప్రైస్ మీకు కావాల్సిన సపోర్ట్ ఎలా కావాలి అంటే ఓకే ఈ జోన్ ని ట్యాప్ చేసిన తర్వాత ప్రైస్ అనే క్యాండిల్ ఓకే క్యాండిల్ మీద కొంచెం ఆ క్యాండిల్ క్లోజింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి ప్రైస్ యాక్షన్ లో. అది ఒక్కటే కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఆ ప్రైస్ అనేది ఆ క్యాండిల్ అనేది క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి కాబట్టి, అది 5 minutes ఆర్ 1 minute ఆర్ 15 minutes 30 minutes 1 hour ఆ క్యాండిల్ అనేది క్లోజింగ్ వరకు వెయిట్ చేయాలి కాబట్టి ఆ పేషెన్స్ ఉండాలి. ఆ పేషెన్స్ ఉంటే యూ విల్ బి ద కింగ్, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఓకే ప్రైస్ ఇక్కడ ఉంది, ఇక్కడ వచ్చింది, మీ సపోర్ట్ దగ్గర ఉన్నారు. ఓకే, బై మొమెంటం మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీకు కావాల్సిందల్లా ఆ సపోర్ట్ జోన్ ని రెస్పెక్ట్ చేస్తూ ఒక క్యాండిల్ మీ డైరెక్షన్ లో క్లోజ్ అవ్వడం, అంతే సింపుల్.
ఓకే, ఇప్పుడు ప్రైస్ లైక్ ఇలా ఉంది క్యాండిల్ ఫర్ సపోజ్ ఇలా ఇదంతా క్యాండిల్స్ అనుకోండి, క్యాండిల్స్ క్లోజ్ అయింది. సో ఇక్కడ ప్రైస్ అయితే ఇక్కడ ఉంది, ఇక్కడైతే ప్రైస్ అక్కడ నెక్స్ట్ క్యాండిల్ అక్కడ ఓపెన్ అయింది. సో మీరు అనుకుంటున్నారు సపోర్ట్ జోన్ దగ్గర ఉంది, బులిష్ మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మీరు ఎంటర్ అయిపోవచ్చు అంటే నో, ప్రైస్ యాక్షన్ ప్రకారంగా మీరు అలా ఎంటర్ అవ్వకూడదు. లేకపోతే ఇక్కడ మీ ఎస్ఎంసీ ప్రకారం ఈ జోన్ ని మళ్ళీ సపోర్ట్ లా తీసుకొని లేదా ఆర్డర్ బ్లాక్ కింద కన్సిడర్ చేసి మీరు ప్లాన్ చేస్తారంటే అది వేరే విషయం. బట్ ఎవరైనా సరే ఒకే ఎంట్రీ తీసుకుంటారు, బట్ చూసే విధానం వేరు. సో ఈ విధంగా చూస్తే మీరు కొంచెం పర్ఫెక్ట్ గా కొంచెం క్లియర్ గా చూసుకుంటే నా ఉద్దేశం. సో మీకు కావాల్సిందల్లా మీ డైరెక్షన్ లో క్యాండిల్ క్లోజ్ అవ్వడం అంతే. సో ఇక్కడ మీరు ఏం కావాలంటే మీ ఆ ప్రీవియస్ క్యాండిల్ ఇక్కడ ఏదైతే క్లోజ్ అయిందో, ప్రీవియస్ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ ముందు ఏదైతే క్లోజ్ అయిందో ఆ క్యాండిల్ ఒక హైయెస్ట్ విక్ అంటే తెలుసు కదా, క్యాండిల్ అనేది ఇలా ఉంటుంది. ఇది హైయెస్ట్ విక్, అది హైయర్ విక్, ఇది లోవర్ విక్ అనమాట. మీకు కావాల్సిందల్లా ఈ విక్ ని బ్రేక్ చేస్తూ క్యాండిల్ క్లోజ్ అవ్వడం, ఈ విక్ ని ఇలా బ్రేక్ చేస్తూ క్యాండిల్ క్లోజ్ అవ్వడం ఇలా. సో మీరు ఏమనుకోవచ్చంటే సపోర్ట్ జోన్ దగ్గర ఉంది, ప్రీవియస్ క్యాండిల్ హై బ్రేక్ అయింది కాబట్టి మీరైతే ఇక్కడ బై ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు ఈజీగా. లేదు ఇది కొంచెం కష్టంగా ఉందంటే దేర్ విల్ అనదర్ సిచ్యువేషన్ ఆల్సో, ఇక్కడ మీరు తీయొచ్చు. ఎంతవరకు చేయొచ్చు అంటే ది నెక్స్ట్ రిజెక్షన్ వరకు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇక్కడ ఇలా ఉంది కాబట్టి ఓకే నేను ఇక్కడ ఇలా చేస్తాను చూడండి. ఓకే ఇక్కడ ఇలా ఉంది, ఓకే నో ప్రాబ్లం. ఓకే we will try another thing. ఓకే ఇక్కడ రిజెక్షన్ అనేది ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఓకే ఇలా ఉంది. ఓకే ఈ క్యాండిల్ అనేది ఈ హైయెస్ట్ వీక్ కి క్లోజ్ అయ్యింది. సో మన టార్గెట్ అనేది ది నెక్స్ట్ రిజెక్షన్, ఎక్కడి వరకు అయితే రిజెక్షన్ ఉందో అక్కడ దాకా. అండ్ 1:2 or 1:3 తీసుకుంటే అది మీ ఇష్టం, స్టాప్ లాస్ ప్రకారం అది ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు. దెన్ ఒకవేళ ఎనాలిసిస్ 1 hour లో ఎనాలిసిస్ బాగా చేసి ఉంటే యువర్ ట్రేడ్ విల్ హిట్స్ టీపీ, నాట్ స్టాప్ లాస్. ఓకే వెరీ యాక్యురేట్ గా ఉంటాయి. ఈ క్యాండిల్ క్లోజింగ్ వరకు కానీ మీరు వెయిట్ చేశారు అంటే మీ ప్రతి ట్రేడ్స్ చాలా యాక్యురేట్ గా ఉంటాయి. చాలా తక్కువ, చాలా రేర్ కేసెస్ లో ఈ ట్రేడ్స్ అన్ని స్టాప్ లాస్ హిట్ అవుతాయి. బట్ ఇన్ మై ఒపీనియన్ 10 లో 6 to 7 ట్రేడ్స్ అయితే విన్ వస్తాయి ఖచ్చితంగా, ఒక ప్రైస్ యాక్షన్ మీరు మాస్టర్ చేసి ఉంటే. ఓకే ఇది ఒక సినారియో, రెస్పెక్ట్ చేసి క్యాండిల్ క్లోజ్ దాకా వెయిట్ చేస్తే అది రకమైన ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు బై సైడ్. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చింది. నెక్స్ట్ చూడండి సెకండ్ పాయింట్ ఏంటంటే ఆఫ్టర్ ద లిక్విడిటీ స్వీప్. ఓకే మీరు ప్రైస్ యాక్షన్ అన్నారు కదా, మళ్ళీ లిక్విడిటీ స్వీప్ అంటున్నారు ఏంటి అంటే హోల్డ్ ఆన్. మీరు ప్రైస్ యాక్షన్ అంటే పెద్ద ప్రైస్ యాక్షన్ చేయడం చెప్పట్లేదు ఎప్పుడు కూడా, ప్రైస్ యాక్షన్ ప్లస్ సంథింగ్ లిక్విడిటీ, కొంచెం ఎవరికైనా లిక్విడిటీ కొంచెం ఐడియా ఉండాలి కాబట్టి లిక్విడిటీ కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తాను అప్పుడప్పుడు, వెరీ రేర్ కేసెస్ అది కూడా. బట్ అలా ఆ లిక్విడిటీ మీద ఫోకస్ చేసిన దగ్గర నాకు ఎక్కువ ట్రేడ్స్ అని విన్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ కనిపించాయి అంతే అనమాట. అందుకే నేను ట్రేడింగ్ మీద, అదే ఎస్ఎంసీ మీద దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేశాను అనమాట. సో చూసాను కదా, మార్కెట్ డ్రా చేశాను, నార్మల్ మార్కెట్ డ్రా చేశాను, సపోర్ట్ గీసాను. సో లిక్విడిటీ అని ఎందుకన్నానంటే లిక్విడిటీ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కడ ఉంటుంది అంటే ఒకటి సపోర్ట్ జోన్ దగ్గర ఎక్కడ ఎక్కువగా లిక్విడిటీ ఉంటుందంటే ఒకటి సపోర్ట్ దగ్గర, రెండు రెసిస్టెన్స్ దగ్గర, నెక్స్ట్ ఆర్డర్ బ్లాక్స్, అండ్ ఇది నేను కన్సిడర్ చేయను బట్ ఇక్కడ కూడా ఉంటుంది కాబట్టి చెప్తున్నా ట్రెండ్ లైన్స్. ఇది మేజర్ అని కాదు, ఓకే ఇది మేజర్, దీని కాక నేను చాలా ఉంటాయి. ఈ పర్టికులర్ జోన్స్ దగ్గర ఎక్కువగా లిక్విడిటీ రెస్ట్ అయి ఉంటుంది కాబట్టి ఈ జోన్స్ మీరు కన్సిడర్ చేయొచ్చు. సో నేను చెప్పాను సపోర్ట్, ఈ రోజు టాపిక్ సపోర్ట్ దగ్గర ఎలాగా ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు అని. సో అది సపోర్ట్ ఒకటి తీసుకుంటున్నాం. సపోర్ట్ ఈ రోజు ఒక సపోర్ట్ నేర్చుకుంటాం కాబట్టి సపోర్ట్ కోసం చూద్దాం. సపోర్ట్ ఓకే ఇది సపోర్ట్ ఉంది. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద మీరు ఖచ్చితంగా ఒక చార్ట్ చూస్తే, ఒకసారి చార్ట్ చూపిస్తా, ఇక్కడ చూడండి. ఇది ఓకే ఇది 5 minute చార్ట్. ఓకే నో ప్రాబ్లం, ఇక్కడ ఉంది కదా. ఓకే ఇది ఇక్కడ సపోర్ట్ అనుకుందాం. ఓకే ఎస్ ఓకే ఇక్కడ ఎక్కడైనా అన్ని ఒకలే కనిపిస్తుంది సపోర్ట్ అని. ఓకే 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 దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ 5 minutes లో. అంటే నేను 5 minutes లో నార్మల్ గా డ్రా చేయను, ఎక్కువ జోన్స్ ఎక్కువ కనిపిస్తే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నా. సో ఇక్కడ చూడండి
ఇది సపోర్ట్ జోన్, ఎందుకంటే ప్రైస్ మాటిమాటికి పర్టికులర్ జోన్ దగ్గర వచ్చి బౌన్స్ కన్సల్ట్ అవుతూ మీదకి వెళ్తుంది కాబట్టి. సో ది నెక్స్ట్ ఈస్ ఎలా, ఓకే మీరు సపోర్ట్స్ దగ్గర, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సపోర్ట్స్ దగ్గర లిక్విడిటీ ఉంటుందండి. ప్రూఫ్ ఏంటంటే చూడండి, ప్రతి విక్స్ తో ఎక్కువ క్లోజ్ అవుతుందంటే అక్కడ స్టాప్ లాసెస్ ఎక్కువ హిట్ అయ్యి అని అర్థం. ఓకే, ఎక్కువ ట్రేడ్స్ అక్కడే ప్లేస్ అవుతున్నాయి, సో ఎక్కువ ట్రేడర్స్ ఇక్కడ లూజ్ అవుతున్నారు, అందుకే విక్స్ ఎక్కువ పడుతున్నాయి. విక్స్ పెద్ద విక్స్ పడిందంటే దాని అర్థం ఇక్కడున్న స్టాప్ లాస్ ఇక్కడున్న ప్రతి స్టాప్ లాస్ ని హంట్ చేస్తూ మొమెంటం కోసం, ఓకే ఇక్కడ ప్రతి స్టాప్ లాస్ హంట్ చేయడం, సో అక్కడ లిక్విడిటీని స్వీప్ చేయడం, మొమెంటం కోసం పైకి వెళ్ళడం, అంతే, అందుకు మేము చేయలేదు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, నా ట్రేడ్ ప్రకారం ఇక్కడ సపోర్ట్ దగ్గర లిక్విడిటీ ఉంది కదా, ఇక్కడ విక్స్ తో చాలా క్లోజ్ అయ్యి ఉన్నాయి క్యాండిల్స్, ఇది లోయెస్ట్ విక్ అనమాట. మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తా, ఇది ఇక్కడ చూడండి, ఇది లోయెస్ట్ విక్, అంటే దీని పైన ఉన్నవన్నీ లిక్విడ్ ఉంటుంది అనమాట, దీని కింద ఉన్నది ఇక్కడ ఇలా ఇక్కడ ఎంత లిక్విడిటీ అనమాట. సో మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ ఇది లోయెస్ట్ విక్ కాబట్టి సపోర్ట్ దగ్గర లోయెస్ట్ విక్ అదే కాబట్టి, సో అక్కడ ఆ విక్ దగ్గర ఎక్కువగా లిక్విడిటీ ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అక్కడ లిక్విడిటీ ఉందంటే ప్రైస్ ఒక మొమెంటం సరిపోకపోతే ఆ లిక్విడిటీ స్వీప్ చేయడం గ్యారంటీ చేస్తున్నారు, ప్రైస్ లిక్విడిటీ ఖచ్చితంగా స్వీప్ చేస్తుంది కాబట్టి మనం ఆ లిక్విడిటీ స్వీప్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇఫ్ మీ టైం విండోలో జరిగితే ఎంట్రీ తీసుకుంటారు, లేదంటే ఎంట్రీ తీసుకోవాల్సిన అవసరం లేదు, అంతే. సో ఇక్కడ చూడండి సింపుల్, ద వెరీ నెక్స్ట్ ఇక్కడ ఈ విక్ దగ్గర లిక్విడిటీ ఈ స్వీప్ అయ్యింది, సో క్యాండిల్ క్లోజ్ దాకా వెయిట్ చేయాలి. క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత 1:2 టార్గెట్ పెట్టుకోవచ్చు. నేనైతే చెప్పేస్తున్నాను, మీరు 50 పిప్స్ ఎలాంటి ట్రేడ్ అయినా సరే 50 పిప్స్ మూమెంట్ ఇస్తే ఐ విల్ క్లోజ్ ద ట్రేడ్. ఓకే, ఇలాగా 250 పిప్స్ ఇస్ మై స్టాప్ లాస్ అండ్ 250 పాయింట్స్ ఇస్ మై స్టాప్ లాస్, 500 పాయింట్స్ ఈజ్ మై టీపీ, అంటే దాని అర్థం 25 పిప్స్ ఈజ్ మై స్టాప్ లాస్ అండ్ 50 పిప్స్ ఈజ్ మై టీపీ అనమాట. ఓకే, దాని తర్వాత ఎంత పెద్ద మూమెంట్ వచ్చినా సరే ఐ డోంట్ కేర్. ఓకే, నాకు కావాల్సింది 50 పిప్స్ కాబట్టి, ఓకే మీ మైండ్ ని మీరు అలాగా ట్రైన్ చేసుకోవాలి. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఎంత ఉంటే అని తీసుకోవడం కన్నా ఎంతో కొంత తీసుకోవడం చాలా బెటర్. ఇది మీకు ఓవర్ టైం మీకు అర్థమవుతుంటుంది. ఓకే, ఇది అర్థం అవ్వాలన్నా సరే కొన్ని అకౌంట్స్ కానీ కొన్ని ఫండ్ అకౌంట్స్ ఆర్ మెయిన్ రియల్ అకౌంట్స్ మీ మనీ కొంచెం ఎక్కువ మీరు ఎప్పుడైతే మనీ పోగొడుతూ ఉంటారో అప్పుడు మీకు అర్థమవుతుంటుంది నేను ఎందుకు ఈ మాట అని చెప్పి. మార్కెట్ రోజు 6 ట్రిలియన్ మనీ, $6 trillion ని ఫ్లక్చువేట్ చేస్తూ ఉంటుంది. ఆ 6 ట్రిలియన్ లో 0.111% కన్నా తక్కువైనా పర్లేదు. ఓకే, ఎంతో కొంత మీ టార్గెట్ ప్రకారం, మీ డే ప్రకారం, మీ డైలీ బేసిస్ ఆర్ మీ మంత్లీ బేసిస్ ప్రకారం మీ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. వస్తున్నాయి కదా అని చెప్పి ప్రతిదీ తీసుకొని మనం ట్రై చేస్తే ఉన్నది పోతుంది, తర్వాత ఏడ్స్తే లాభం లేదనమాట. సో ఇది ఫ్యాక్ట్. ఓకే, ఇదే సేమ్ సపోర్ట్ దగ్గర లిక్విడిటీ స్వీప్ దగ్గర రెసిస్టెన్స్ కూడా దగ్గర కూడా అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఓకే సారీ ఒకసారి జూమ్ చేసి చూద్దాం. చూడండి ఇక్కడ ఒక మేజర్ సపోర్ట్ జోన్స్. ఓకే, లిక్విడిటీ స్వీప్ అంటారా, రెసిస్టెన్స్, లిక్విడిటీ స్వీప్, ఇది రెసిస్టెన్స్ మేజర్ విక్ ఇది ఎక్కడ ఉంది, ఈ విక్ టు విక్ రెసిస్టెన్స్ స్వీప్ అయింది, మూమెంట్ ఇది చాలా దారుణంగా వచ్చింది. అండ్ అగైన్ కంగారు పడకండి, ది ఎస్ఎంసీస్ ఆర్ ఆల్ ద కాన్సెప్ట్స్, అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రైస్ యాక్షన్. ఒక లిక్విడిటీ జోన్ దగ్గర లిక్విడిటీ స్వీప్ అయింది అంటే అది దాని కింద ఉన్న సపోర్ట్ జోన్ ని ట్యాప్ చేసి పైనకి వస్తుంది అని అర్థం. ఓకే, అది మీరు అర్థం చేసుకోండి. లిక్విడిటీ అంటే పెద్ద వింత కాదు, ఆర్డర్ బ్లాక్స్ అంటే పెద్ద వింత కాదు, సపోర్ట్ అంటే అంతకంటే పెద్ద వింత కాదు, ప్రైస్ యాక్షన్ ట్రేడ్ అంటే అది పెద్ద వింత కాదు. చూడడం ప్రకారం ఉంటుంది అంతే, చూసిన విధానం బట్టి ఉంటుంది అంతే, వెరీ సింపుల్. ఓకే, ఇక్కడ చెప్పాం కదా లిక్విడిటీ స్వీప్ అయితే వెయిట్ చేయాలి. సో ప్రైస్ అయితే అక్కడ ఉంది ప్రెసెంట్ అయితే, అంటే అక్కడ ఉన్న అర్థం డ్రా చేసాం కాబట్టి ప్రైస్ అయితే అక్కడ ఉంది కదా. సో మనకు కావాల్సిన లోయెస్ట్ విక్ ఏది, ఇది. ఓకే, ఇది ఓకే ఇదే అనుకుంటా. ఓకే, అది అనుకుందాం. సో ఇక్కడ మీరు కావాలంటే ఒక అలర్ట్ పెట్టుకుని ఉంచండి. అలర్ట్ అంటే ఒకవేళ నేను ఇప్పుడు ప్రెసెంట్ ఒక సారీ ఇదే నచ్చదు అనమాట, ఒక దీనికి వెళ్ళిపోతుంటది ఇదే. ఓకే కమన్ సారీ ఫర్ ఇంట్రడక్షన్. ఒక ఆల్ట్, ఓకే ఇది లోయెస్ట్ విక్ కదా, ఆల్ట్ ప్లస్ హెచ్ హారిజాంటల్ లైన్ గీసాం అనమాట. సో ప్రైస్ ఎప్పుడైతే ఆ జోన్ ని స్వీప్ చేసి ఒక విక్ తో క్లోజ్ అయిన క్యాండిల్ తో మూమెంట్ ఇక్కడ క్లోజ్ అయితే అక్కడ బైండరీ సెట్ ప్లాన్ తీసుకోవచ్చు సపోర్ట్ దగ్గర. ఓకే, దట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ సపోర్ట్ బ్రో, డోంట్ హెజిటేట్. ఓకే, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ జరిగిందంటే దీని కింద ఎక్కడో దగ్గర సపోర్ట్, మీరు ఒకవేళ ఈ లెఫ్ట్ సైడ్ ఒకవేళ ఒకసారి జూమ్ చేసి చూస్తే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ జరిగిందంటే ఇంకో సపోర్ట్ జోన్ దగ్గర
ట్యాప్ అవుతుందని అర్థం ఖచ్చితంగా. సో ఆ సపోర్ట్ జోన్ దగ్గర ట్యాప్ అయింది, ఈ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయింది కాబట్టి ఆ సపోర్ట్ జోన్ ని బేసిస్ చేసుకొని మీరు బై ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు విత్ ఫర్ ద నెక్స్ట్ రిజెక్షన్ 1:2. ఓకే, నేను చెప్పాను కదా 50 పిప్స్, అది నా ప్రకారం. మీరు నన్ను ఫాలో అవ్వాలని చెప్పి ఏమీ లేదు, మీరు జస్ట్ ఇలా ప్లాన్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, మీ ఒకవేళ ఇలా ప్లాన్స్ నేను చెప్పినవన్నీ ఫెయిల్ అయితే అర్థం చేసుకోండి, ఆ రోజు పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉందని. మీ క్యాండిల్స్, ఇక్కడున్న వాల్యూమ్ క్యాండిల్స్ ఒకసారి ఏమంటారు చూస్తూ ఉండండి. ఎందుకంటే ఈ వాల్యూమ్ చెప్తుంది ఆ క్యాండిల్ ఎంత స్ట్రాంగ్ అని చెప్పి. ఆ క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి సెల్లింగ్ ప్రెషర్ ఎంత ఎక్కువ ఉందో చెప్పడానికి ఈ క్యాండిల్ అనేది ఈ వాల్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వాల్యూమ్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఓకే, ఇలా సపోర్ట్ దగ్గర, ఇది ఈరోజు టాపిక్, సపోర్ట్ దగ్గర ఎంట్రీ సెల్ తీసుకోవాలని చెప్పి ఇది ఈ రోజుకి. అండ్ ఈ రోజు చెప్పిన టాపిక్ లో ఈ రోజు చెప్పిన వీడియో మొత్తం మీరు ఇప్పుడు దాకా చూసుంటే, సో ప్లీజ్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తూ ఉంటాను. అండ్ మీరు ఒకవేళ నా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయితే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, మీరు ఒకవేళ నా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వకపోతే ది వెరీ వెరీ వ్యాలిడ్ కంటెంట్ మిస్ అవుతున్నారని అర్థం. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ప్లీజ్ డూ ఫాలో. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపు ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను, రెసిస్టెన్స్, హౌ టు ప్లాన్ ట్రేడ్స్ అట్ రెసిస్టెన్స్ అని. రేపు ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.